11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. ఇదియో కాక సంఘములన్నిటినీ గూర్చిన చిందయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనాను చాలండి. పౌలు గారి యొక్క కన్నీరు, ఆయన ఆవేదన, ఆయన చింత ఎక్కువ దేని మీద ఉంది అనేది మనం ఆలోచించగలిగితే, మన ప్రార్థనలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని సన్నిధికి రాగానే మనకు వచ్చిన బాధలను బట్టి, వేదనలను బట్టి, ఆపదలను బట్టి, శ్రమలను బట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తున్నాయి. మన ప్రార్థనలన్నీ మనకు సంబంధించే ఉన్నాయి. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఆలోచన దేనిపై ఉంటుంది? దేనికోసం నువ్వు ఏడుస్తున్నావు? సంఘంలో దేనికోసం వ్యక్తిగతంగా ఏడుస్తున్నావు? దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల చెంత ఆయనకు విన్నవించుకుంటున్న ప్రతిసారి మనం ఏడుస్తున్నానికి గల కారణాలు. మనకందరికీ మాదిరికరమైన జీవితం జీవించిన వారు అపోస్తలులు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో అపోస్తల బోధలో మనం ముందుకు సాగుతూ వెళ్ళాలి. అపోస్తల బోధలో మనం ఆలోచించగలిగితే మరి పౌలు గారు దేని విషయంలో చింత కలిగి ఉన్నాడు, దేని విషయంలో కన్నీటి మైండ్లో ఉన్నాడు అనేది మనం ఒకసారి ఆలోచించగలిగితే ఆయన మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కాక సంఘములను గూర్చిన చింతయు కలదు. ఈ భాగము దినదినము నాకు కలుగుతున్నది. దేని గురించి అంటే చింత? సంఘముల గురించి చింత. మన చింత దేని గురించి? మన సొంత కార్యాల గురించి, మన జ్ఞానాల పట్ల కోసం గురించి, మన 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 కోసమే అంట. మన వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో నువ్వు ఎదుగుతున్నప్పుడు, యేసుక్రీస్తును ధరించుకొని సంఘంలో అంతకంతకు అభివృద్ధి పొందుతున్నప్పుడు నీ ప్రార్థన తీరి మారాలి. అందుకనే యేసుక్రీస్తుకి నువ్వు మొత్తం సమర్పించుకున్నప్పుడు ఆ సమర్పణలో నువ్వు ఆలోచన చేయాల్సింది, నువ్వు కోరుకోవలసింది, నువ్వు వేడుకోవలసింది, నువ్వు కన్నీటితో ఉండవలసింది సంఘ క్షేమాభివృద్ధి విషయంలోనే బాధపడాలి. ఈ సంఘంలో ఉన్న పిల్లలు వాక్యంలో ఎదగాలని, సంఘంలో ఉన్న వారు ప్రేమలో ఎదగాలని, సంఘంలో ఉన్న వారు విశ్వాసంలో స్థిరులుగా ఉండాలని, ఇలా అంతకంగా అభివృద్ధి పొందుకోవాలని పౌలు గారు మాట్లాడారు. ఇక్కడ ఆయన మాట్లాడుతుంది ఇవన్నీ కాక, ఏవన్నీ కాక అనేది ఒకసారి ఆలోచిస్తే ఆయన మాట్లాడుతున్న ఒక విషయాన్ని మనం మాట్లాడుకుంటూ 23వ వచనం నుండి ఒకసారి చదువుకుంటూ కిందికి వస్తే, ఆయన పడ్డ శ్రమలు, ఆయన పడ్డ వేదనలు, ఆయన ఏ విధంగా బ్రతికి ఉన్నాడో, దేనికోసం చింతపడుతున్నాడో ఒకసారి మనం ఆలోచించగలుగుతాం. 23వ వచనం చదవగలుగుతారు. వారు క్రీస్తు పరిచారకుల వెరివారి వలె మాట్లాడుచున్నాను. నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకులను, మరీ విశేషంగా ప్రయాసపడుతుని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటుని, అపరిమితముగా దెబ్బలు తింటుని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉండిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మార్లు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, 3 మార్లు ఓడ పగిలి శ్రమ పడితిని, రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాసంలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనులైన ఆపదల్లోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను,
కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటుంది. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారముతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసంతోను చలితోను దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఎవరి గురించి మాట్లాడింది ఇవన్నీ? ఎవరికి వచ్చిన ఈ శ్రమలో? ఒక్కసారి ఆలోచన చేశారా మీరు? ఇవన్నీ ఒక వ్యక్తికి వచ్చినాయి. ఆ వ్యక్తే పౌలు గారు. ఎన్ని శ్రమలు వచ్చినాయి చూసినారు కదా. ఒకటి తక్కువ 5 సార్లు దెబ్బలు తిన్నాడు. ఒకటి తక్కువ 39 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడు ఆయన? 5 మార్లు తిన్నాడు ఆయన. మళ్ళీ సముద్రంలో బాధలు, సహోదరుల వల్ల బాధలు, దొంగల వల్ల బాధలు, అది కాకుండా ఆకలి దప్పులు, అది కాకుండా వస్త్రం, అది కాకుండా దిగంబరత్వం, అది కాకుండా చలి, అది కాకుండా సముద్రంలో ఎన్ని బాధలు పడ్డా ఆయనకి కళ్ళం నీళ్ళు రాలేదు. కానీ సంఘక్షేమాభివృద్ధి విషయంలో నేను చింతపడుతున్నాను అంటాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా 28 వచ్చిన ఒకసారి చదువుకుంటారా? మళ్ళీ ఒకసారి. ఇది యోగాక సంఘములన్నిటిని గురించిన చింతయు కలదు. ఈ భారము నాకు దినదినము కలుగుచున్నది. దేని గురించి అంట? సంఘం గురించి. ఆయన పడ్డ శ్రమల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే దాంట్లో ఒక్క శ్రమను మనం పడ్డాం. ఒకే ఒక్క శ్రమ. ఆయన కష్టములలోనూ తరచుగా జాగారంలోనూ తరచుగా ఆకలి దప్పుల్లోనూ తరచుగా ఉపవాసంలోనూ చలిలోనూ దిగంబరత్వంలోనూ ఉంటుంది. తరచుగా అంటే ప్రతిసారి ఉపవాసం ఉంటాను. కానీ మన ఉపవాసం వేరుగా ఉంటుంది. ఆయన ఉపవాసం, ఆయన పడ్డ శ్రమలు. కానీ పౌలు గారి అన్నింటి గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇన్ని శ్రమలు వచ్చినా నాకేం చింతలేదు. కానీ సంఘములన్నింటి గురించిన చింతే నాకు ఉంది. మనకు ఉందంట సంఘం మీద బాధ్యత, చర్చి మీద బాధ్యత ఉందంటారు మనకి, సంఘ బిడ్డల మీద బాధ్యత ఉందంటారు మనకి. ఆయన బాధ్యత కలిగి ఉండాలని అంటున్నాడు. ఆయన ఎంతవరకు సంఘం కోసం ప్రాకులాడిలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవగలుగుతారా? 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయము 4వ వచనం. మీకు దుఃఖం కలగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవలనని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాయించున్నాను. మనం మాట్లాడుకుంటాం కదా సందర్భాన్ని బట్టి మన మనుషులు ఎవరైనా నిండు వందనాలు అంటారు. అమ్మ నిండు వందనాలు అని మాట్లాడు. ఈయన శ్రమలలో కూడా నిండు శ్రమలలో అంటాడు. చూడండి ఒకసారి. నిండు శ్రమలు అంటే ఇక పూర్తిగా శ్రమలో నిండిపోయాడు ఆయన. అందులో ఉండి కూడా దేనికోసం మాట్లాడుతున్నాడంటే సహోదరుల ప్రేమ ఐక్యత కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. దానికోసమే నేనేమంటున్నాడంటే మీకు దుఃఖం కలగవలనని కాదు, కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకోవలనని నిండు శ్రమతో మనోవేదనతో ఎంతో కన్నీరు విడుచు మీకు రాయించున్నారు. దేని విషయంలో? సహోదరులందరూ ప్రేమ కలిగి ఉండాలనే ఉద్దేశంలో. దాని విషయంలో ఎప్పుడన్నా కన్నీరు పెట్టుకున్నారా? సంఘంలో పిల్లలు తగ్గిపోతున్నారే, వారి గురించి ఎప్పుడన్నా కన్నీరు పెట్టుకున్నారా? సంఘంలో పిల్లలు ఆధ్యాత్మికత ఎదగట్లేదే, వారి గురించి ఎప్పుడన్నా కన్నీరు ప్రార్థన చేశారంటే? సంఘంలో పిల్లలు దినదినము పూర్తిగా లోపల కలిసిపోతున్నారే, వారి గురించి ఎప్పుడన్నా చెప్తున్నా మనకి? కానీ ఏదైతే చూడండి ఒకసారి ఏ విధంగా చింతపడుతున్నాడో, ఏ విధంగా బాధపడుతున్నాడు అని ఆలోచిస్తాను. నువ్వు అభివృద్ధి పొందుకున్నావు, అందుకనే పాలు తాగే వయసు నుంచి ఎక్కడికి వచ్చాం? మనం భోజనం చేసే వయసుకు వచ్చాం, బలమైన ఆహారం తినే వయసుకు వచ్చాం. బలమైన ఆహారం తినే వయసుకు వచ్చినప్పుడు ఏమి అడగాలో, వేటి గురించి అడగాలో, దేని గురించి ప్రార్థన చేయాలో, దేని గురించి కన్నీటి మయంలో ఉండాలనేది నీకు తెలియాలి. నువ్వు క్రీస్తుకి నీ శరీరాన్ని సజీవయాగంగా ఆయనకు సమర్పించుకున్నప్పుడు లోక సంబంధమైనది అడగడానికి నీకు మనసు రాదు. అది లోక సంబంధమైనది కాదు కదా. పరలోక రాజ్యం అంటే సంఘం లోక సంబంధమైందా? కాదు, పరలోక సంబంధమైనది. ఆయన రాజ్యం పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన దాంట్లో మీ శరీరాన్ని సజీవుగా యాగంగా ఆయన సమర్పించుకున్నప్పుడు దేని కోసం నువ్వు కన్నీటి మైండ్లో ఉండవో ఆలోచన చేసుకోవాలి. అలా ఆలోచన చేసుకొని మనం దినదినము అభివృద్ధి పొందుకునేటట్టుగా ఉండాలి. ఆయనకు వచ్చిన శ్రమల్లో ఒక్కటైనా మనకు రాలేంతవరకు, మనలో ఎవరైనా కొట్టలేంతవరకు,
సంఘంలో చిన్న మాట అంటున్నారో లేదో, చిన్న మాట అంటున్నారో లేదు కానీ సంఘం నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. అవునంటారా కదంట? ఆయన పడ్డ శ్రమలు ఒకసారి చూశారు మీరు? ఎన్ని శ్రమలు పడ్డాడు? ముమ్మారు ఓడబద్దలేదు. ముమ్మారంటే 3 సార్లు. ముమ్మారు కొడలాలతో కొట్టబడ్డాడు. ముమ్మారు రాత్రి పగలు దిగంబరులు అయినారు. ఎన్నోసార్లు శ్రమ పడ్డాడు కదా. ఆ శ్రమలన్నింటి గురించి చింత నాకైతే లేదు. కానీ దేని గురించి ఉందంట? సంఘ క్షేమాభివృద్ధి విషయంలో సంఘంలో ఉన్న పిల్లలందరూ అంతకంతకు అభివృద్ధి పొందుకోవాలన్న చింతే నాకు ఉందని ఆయన మాట్లాడుతున్నది. ఇంకేం మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచించగలిగితే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 19వ. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 19వ. 20వ అధ్యాయము 19వ. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటున్నో మీకే తెలియదు. నా సహోదరుల పట్ల ఎవరి ద్వారా వచ్చినాయి ఆయన శ్రమలు? ఎవరి ద్వారా వచ్చినాయి? అక్కడ మనం మాట్లాడుకున్నది యూదుల కుట్ర వలన. యూదుల కుట్ర వలన. యూదులు ఎవరు? ఇంతకీ అదే వంశానికి సంబంధించిన వాళ్ళు, అంతే కదా. ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళే కుట్రపడి ఏం చేస్తున్నారు? శ్రమలు ఎక్కించారు. ఆ శ్రమలలో కూడా నేను బెదరలేదు, వనకలేదు. నేను ఏ విధంగా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో మీకే తెలుసు. ఆ శ్రమలు వచ్చినాయని ప్రతిసారి దేవుని దగ్గర పోయి కన్నీటి ప్రార్థన చేయలేని. నా శ్రమలలో ఏం ప్రార్థన చేయాలి? సంఘ క్షేమాభివృద్ధి కోసం కన్నీరు విడిచాను. తర్వాత సంఘంలో అందరూ ప్రేమ కలిగి ఉండాలని కన్నీటిని విడుచుకున్నాను. సంఘంలో శోధన వచ్చినప్పుడు అందరూ దాని గురించి ఆతృతగా శోధన సహించేటట్టుగా ధైర్యంగా ఉండాలని అందరి గురించి కన్నీటిని విడుచుకున్నాను నేను అంటాడు పౌలు గారు. మన ప్రార్థనలో, మన వ్యక్తిగత ప్రార్థనలో కానీ, సంఘంలో వచ్చి చేస్తున్న ప్రార్థనలో కానీ అస్తమానం అసలు కొంతమందికి స్త్రీలకి ఛాయిస్ ఇచ్చినట్టు ప్రార్థన ఒక 2 ముక్కలు నడుస్తుందో నడవట్లేదు ఎమ్మటే కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు. అవునంటారు కదా. ఆమె దేనికోసం కన్నీళ్ళు పెట్టుకుంటుంది? ఆమెకు వచ్చిన వేదనను బట్టి, ఆమెకు వచ్చిన శ్రమలను బట్టి, వాళ్ళ పిల్లలు తిరుగుబాటు తరాన్ని బట్టి, పిల్లలు తాగి తందనాలయ్యి దూర ప్రాంతంలో బ్రతుకుతున్నారు దాన్ని బట్టి, భర్తను బట్టి, కుమారులను బట్టి, శ్రమలను బట్టి ప్రార్థన చేసుకుంటారు ఎవరైనా. అవునా? మన ప్రార్థనలు కూడా అంతే. కానీ సంఘం గురించి ప్రార్థన చేసే చింత నీకు ఉండాలి. సంఘం అభివృద్ధి పొందుకోవాలన్న చింత మనకు ఉండాలి. సంఘంలో ఉన్న సహోదరులు ప్రేమ కలిగి ఉండాలనే చింత రావాలి. సంఘంలో ఉన్న సహోదరులకి శ్రమ వచ్చినప్పుడు వారి శ్రమల్లో మాలిభాగస్వమై నువ్వు ప్రార్థన చేయాలి. అది దేవుడు కోరుకుంటుంది. అదే పౌలు గారు మనకు చూపిస్తున్న మార్గం. మనకి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన మన కన్నీటితో ప్రార్థన చేయొద్దు అని నేను అంటలేదు. దాని భావన కాదు. మనం ఇంకా ఎదుగుతున్నప్పుడు, ఇంకా అంతకంతకు ఆత్మీయులు ఎదుగుతున్నప్పుడు నువ్వు కోరుకునేది ఏందో నీకు తెలియాలి, నువ్వు అడిగేది ఏందో నీకు తెలియాలి. అలా అంతకంతకు అభివృద్ధి పొందుకోవాలని లేదు. 20వ అధ్యాయం 30 వచ్చిన చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 31 వచ్చిన 30-31 వచ్చిన. మరియు శిష్యులను తన వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు అన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెబుతానని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉండి. ఎక్కడ ఉండాలంట? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? ఎందుకు 3 సంవత్సరాలు ఉన్నాడు? ఎందుకు 3 సంవత్సరాలు ఉన్నారు? సంఘంలోని పిల్లలని వంకర మాటలు చెప్పి ఈడ్చుకొని పోయి సహోదరులు మీలోనే ఉన్నారు. అలాంటి వారిని సరిచేయడానికి, అలాంటి వారికి వాక్యం చెప్పడానికి 3 సంవత్సరాలు నేను అక్కడ ఉండి కన్నీటితో మీ గురించి ప్రార్థన చేశాను. ఎవరి గురించి? ఒక్కరి గురించి చేసిన సంఘము అందరి గురించి నేను కన్నీళ్లు విడిచానని పౌలు గారు మాట్లాడుతున్నా. ఇలా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే పౌలు గారి జీవితంలో పౌలు గారు ఏ సందర్భంలో దేనికోసం కన్నీరు పెట్టుకున్నారో మనం ఆలోచన చేయగలిగితే దేనికోసం పెట్టుకున్నాడంటే కన్నీరు నెంబర్ 1 సంఘంలో అందరూ అభివృద్ధి పొందుకోవాలని, సంఘ క్షేమాభివృద్ధి కోసమని
నెంబర్ 2, అందరూ సంఘంలో ప్రేమ కలిగి ఉండాలని కన్నీరు కాల్చున్నాడు. నెంబర్ 3, సంఘంలో శోధన సహించినప్పుడు కూడా మీరందరూ కూడా శోధనలు వచ్చినప్పుడు సహించినప్పుడు మీరు ఎదిగారన్న ఉద్దేశంతో కూడా కన్నీరు పెట్టుకున్నాను నేను. తర్వాత రాత్రి పగలు దేవుని సన్నిధిలో దేవుని సంఘంలో నేను నిలబడి నేను ఉండి మీ అందరి నిమిత్తం ఒక్కొక్కరి నిమిత్తం అందరి విషయంలో కన్నీరు విషయం నేను ఆడాడు. ఇలా మన జీవితంలో కూడా సంఘము అనేది విలువ మనకు తెలిస్తే, సంఘము అంటే మనకు తెలిస్తే, సంఘములో నీ పాత్ర ఏందని నీకు తెలిస్తే సంఘాన్ని విడిచిపెట్టావు. పూర్వకాలంలో ఉందంటారంటే సంఘం, పూర్వకాలంలో సంఘం ఉందా లేదా? సంఘం ఉందా పూర్వకాలంలో? ఏ సంఘం ఉంది పూర్వకాలంలో? అంటే క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు రాకముందు సంఘం ఉందా లేదా? లేదు. దేవాలయాలు ఉన్నాయి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బలులు అర్పించుకుంటూ పోయేవాళ్ళు. ఆరాధనలో ఈ టైంకి ఆరాధన చేయాలని కూడా లేదు అక్కడ. ఎవరు ఇష్టం వచ్చినట్టు ఆరాధన టైంకి పోయి ఆరాధన చేసుకుని వచ్చేవారు. అది కానీ కొత్త నిబంధన వచ్చినప్పుడు సంఘం అనేది ఏర్పాటు చేసుకుని దేవుడు. అవునంటారా? సంఘంలో నీ పాత్ర ఏంటి? మరి ఏం లేదా? సంఘంలో నీ పాత్ర ఏం లేదా? సంఘము ఎవరి శరీరము? శిరస్సు ఎవరు సంఘానికి? అవయవాలు ఎవరు? మన అవయవాలు క్రీస్తు మనమందరము క్రీస్తు అవయవాలం అయితే ఆ అవయవంలో నువ్వు ఏ అవయవాన్ని నీకు తెలియాలి కదా. దేనికోసం కష్టపడుతున్నావు? సంఘంలోకి వచ్చి బోరు మరి ఏడుస్తుంటాం కొంతమంది. దేనికోసం ఏడుస్తున్నావు మనం అని అడగ. నువ్వు రాక అసలు ప్రార్థనకే రాక నీ కొడుకు నిన్ను తిట్టి నువ్వు ఇష్టానుసారంగా దీవించి సంఘక్రమంలో పాల్గొనకుండా రాక ఎప్పుడో ఒకసారి వచ్చి కన్నీటిని ప్రార్థన చేస్తే నీకు ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడా? అంటే కన్నీటి ప్రార్థన చేస్తున్నా దేవుడు వింటలే అనేది ఏమన్నా? క్రమము లేని కన్నీరు కూడా వెళ్తాం. అవునట్టు కదా? క్రమము లేని కన్నీరు కూడా క్రమముగా వచ్చి దేవుడి సన్నిధిలో నీ శరీరాన్ని సమర్పించుకున్నప్పుడు, నేను అందుకనే చెప్పాను ఇంతకుముందు, నువ్వు సజీవ యాగంగా నీ శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు లోక సంబంధమైన కోరికలు అడగడానికి వీలు లేదు. ఉన్నట్టా? కాబట్టి సంఘ అభివృద్ధి కోసం, సంఘంలో ఉన్న పిల్లల కోసం, సంఘంలో ఉన్న వారు తొట్టిళ్ళ కోసం ఉండటం కోసం, క్రీస్తు శరీరము అవమానపరచకుండా ఉండటం కోసం, శిరస్సుకి అవమానం రాకుండా ఉండటం కోసం మనం ప్రార్థన చేసేది కన్నీటితో చేయాలి. నా ద్వారా నా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడిన సహోదరుడు నా ద్వారా ఈ సంఘం నుంచి దూరం అయిపోతున్నాడేమో. దావీదు గారికి సౌలు గారు ఎన్నిసార్లు దొరికిన చంపినా ఎందుకు చంపలేదంటారు? ఎందుకు చెప్పలేదు? చెప్పాలి. దేవుడు అభిషేకం చేసిన వ్యక్తిని నేను చంపుతున్నా అని ఆయన అన్నాడు. ఎన్నోసార్లు చేతికి దొరికినా కూడా దావీదు గారికి సౌలు చంపలే. అలాగనే క్రీస్తు రక్తంలో కడగబడిన సహోదరులందరూ క్రీస్తు అవయవాలైతే నా సహోదరుని నేనెందుకు అవమానపరచాలి? ఇతను కూడా క్రీస్తు రక్తం చేత కడగబడిన వాడే కదా అనే భావన మనకి రావాలి. నిన్ను కూడా సౌలును దావీదును అభిషేకించినట్లుగా, తైలంతో అభిషేకించినట్లుగా, కొమ్ములో నూనె పోసి అభిషేకించినట్లుగా నిన్ను క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను అభిషేకించు. మనమందరము అభిషేకం పొందుకున్న వ్యక్తులమే. మళ్ళీ ప్రత్యేకంగా అభిషేకం వస్తుందనే మాటలు వేరు. పరిశుద్ధాత్మ అనే అభిషేకము నీకుంది. అయితే ఆ అభిషేకం పొందుకున్న వ్యక్తులను నువ్వు అసూయతో చూస్తున్నావు, స్వార్థంతో చూస్తున్నావు, కోపంతో చూస్తున్నావు, మాట్లాడటం మానేశావు. నీతో పాటు అతను కూడా అభిషేకం పొందుకున్న వ్యక్తే కదా, నీతో పాటు అతను కూడా బాప్తిసం తీసుకునే వ్యక్తే కదా, నీతో పాటు ఆయన కూడా క్రీస్తు శరీరంలో అవయవాలు కదా. నీకెందుకు వస్తుంది ఆ కక్షలు? నీకు ఎందుకు వస్తుంది ఆ తిరుగుబాటుతనం? నీకు ఎందుకు వస్తుంది చెడ్డ మనసు? అంటే నువ్వు ఇంకా ఎదగలేదు అనేది ఉద్దేశం మనకు రావాలి. నేను అందుకనే చెప్పా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు, సంఘంలోకి వచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ పాత్ర ఎదిగావా ఎదగలేదని నీ ప్రార్థనలోనే తెలిసిపోద్ది. నువ్వు దేవుళ్ళు ఎదిగావా ఎదగలేదని నీ ప్రార్థన తెలిసిపోద్ది. ఒకవేళ సంపూర్ణంగా ఎదిగినవంటే క్రీస్తు శరీరమే ప్రాముఖ్యమైనది.
సంఘమే నాకు ప్రాముఖ్యమైనది, సంఘ క్షేమాభివృద్ధి కోసమే నేను ప్రార్థన చేయాలి, సహోదరుని ఎవరిని నేను అవమానపరచకూడదు అనేది నాకు రావాలి. ఇన్ని శ్రమలు వచ్చినా పౌలు గారికి ఆ శ్రమల గురించిన చింత నాకు లేదు, కానీ దేని గురించి నాకు చింత, సంఘం గురించి చింత నాకు ఉండయి అంటాడు. ఆలోచించేది ప్రియమైన దేవుని వాళ్ళ క్రీస్తులోనికి వచ్చిన మనమందరం, క్రీస్తు నందు అనే పరిధిలోకి వచ్చిన మనమందరం, సంఘం అనే పరిధిలోకి వచ్చిన మనమందరం, పరిశుద్ధాత్మ పొందుకున్న మనమందరం సంఘక్షేమాభివృద్ధి విషయంలో ప్రాకులాడాలి. ఇక్కడ అందరికి అలవాటు అయిపోయింది ఏంటంటే, ఈ సంఘం కాకపోతే ఇంకొక సంఘం, ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టరు, అంతేనా మన స్వభావాలు. అప్పుడు ఎదిగినట్ట వదిలినట్ట ఎదగలే. ఇంకా సత్యవాక్యము నీకు వినపడుతున్న చోటుకి వెళ్ళు, ఎంత దూరమైన వెళ్ళు, భూదిగంధంలో వరకు వెళ్ళు, సత్యాన్ని నేర్చుకో. అది ఎక్కడ చెప్పాలి? మన సత్యాన్ని నేర్చుకొని సత్యం లేకుండా తిరుగుతున్న సంఘ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్పాలి, వాళ్ళు నేర్చుకోవాలి, వాళ్ళ అభివృద్ధి పొందుకోవాలి అనేది మనకు ఉండాలి. ఇంకొక మాట చూసి మనం ముగించుకున్నాం. అపోస్తల కార్యగ్రంథము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరం శరీరం యొక్క మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొని మన శరీరాశలను అనుసరించి ముందు ప్రవర్తించుచు కడపమారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును. ఇక్కడ మాట్లాడుతున్నారు, చూసినా పౌలు గారు మాట్లాడుతున్నారు. దీనికి ఏం మాట్లాడుతున్నాడు? వారితో కలిసి మనం అందరము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుని మనం కూడా శరీరాశను అనుసరించి మునుపు నడుచుకుంటాం. మునుపు ఎప్పుడంటే మునుపు నడుచుకోవడం అంటే ఎప్పుడైతే మునుపు నడుచుకుంటుంది. మునుపు అంటే ఎప్పుడు? నేను క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తుని అంగీకరించక ముందు లోకం తీరి ఎట్లా నడుస్తుందో నేను కూడా అంతే నడిచాను, మనమందరం కూడా అంతే నడిచాం. అంతే కదా ఆయన అంటున్నాడు. అది ఇప్పుడు మనమందరం దేని గురించి ప్రాకులాడుతున్నాం అని చెప్తుంటే, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు, మనము శరీరమును అనుసరించి మునుపున ప్రవర్తించు కడమవారి వలె స్వభావ సిద్ధంగా దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది. నిజానికి లోకంలో ఉన్నవారు వారిష్టానుసారమైన జీవితం జీవిస్తూ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ నరకానికి పాత్రలమైన దేవుని ఉగ్రతకు పాత్రలైనారు. మనం కూడా అలాంటిగానే ఉన్నాం. అయితే ఏం చేశాడు దేవుడు? తన కుమారుని పంపించి మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి నిలబెట్టాడు. ఇప్పుడు స్వభావ సిద్ధంగా పూర్వం చేసుకున్నట్లు మరి కొత్త నిబంధనగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత మళ్ళీ అదే మంది అనుమానం. అందుకే ఆయన అంటాడు, ఇప్పుడు స్వభావ సిద్ధంగా శరీర కోరికలు నెరవేర్చుకున్నా నేను, కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు అడుగుజాడలోకి వచ్చిన తర్వాత ఆయనను దేవుడు కరుణాసంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడు సహితము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికింపబడిన మనమందరం ఎవరి కోసం బ్రతకాలి? ఇప్పుడు నువ్వు బ్రతికిన నువ్వు క్రీస్తు కోసమే, చనిపోయిన నువ్వు క్రీస్తు కోసమే. దీనికోసం ప్రార్థన చేయి. దేనికోసం? ముడుపు నడిచినట్టు కాదు, ముడుపు నడిచిన ఆ ప్రవర్తన బట్టి కాదు ప్రార్థన చేయాల్సింది. ముడుపు ఏం చేసావంటే శరీర కోరికల కోసం ప్రార్థన చేసుకున్నావు, నడిచాను, అంతవరకు అయిపోయింది. కానీ ఇప్పుడు నువ్వు బ్రతికినను చనిపోయిన ఎవరి కోసం బ్రతకాలి? క్రీస్తు కోసమే బ్రతకాలి. క్రీస్తు అడుగుతాడు. ఇది నిన్ను కోరుకుంటుంది సంఘం, ఇది నిన్ను కోరుకుంటుంది క్రీస్తు వారు. ఇందులో ఇలా మార్పు రావాలని క్రీస్తు కూడా ఆయన నన్ను ధరించుకోండి, నా పోలికలోకి రండి అని చెప్పేసి ఆయన కూడా అంటాడు. ఇప్పుడు నీ ప్రార్థన దేని విషయంలో ఉన్నది? ముడుపు ప్రవర్తించిన మనసు యొక్క శరీరం యొక్క కోరికల కోసం ప్రార్థన
ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేయాలి నువ్వు? ఇప్పుడు ఆయన మాట్లాడుకునేది, ఆయన మాట్లాడుకునే వీళ్ళందరితో ఏం నేర్చుకుని ఇక్కడ సాత్వికమైన నడకతో అందరం కలిసి ఉండాలని, అందరం ఏకభావంలో ఉండాలని దాని విషయంలో పౌలు గారు కూడా బాధపడుతూ ఉన్నాడు. పూర్వం నేను ఈ విధంగా ఉన్నాను, ఇప్పుడు నన్ను అట్లే బ్రతికినా క్రీస్తు కోసమే, చనిపోయినా క్రీస్తు కోసం. అందుకని ఆయన దేనిగా ఈ ఆస్తిని, ఈ సంపదనంతా దేనితో పోల్చుకున్నాడు పౌలు గారు? మనం దేనితో పోల్చుకున్నాం? అందుకే మనం కొంచెం ఎదగాలి, కొంచెం ఎదగాలి అని అంటారు. అట్లనే మీకు డబ్బులు వద్దు, మీకు బట్టలు వద్దు, మీకు ఇల్లులు వద్దు, మీకు కార్లు వద్దని నేను అంటలేదు. దేవుడు ఇస్తున్నాడు, తీసుకో. కానీ దానికోసమే సంఘంలోకి రావద్దు. నాకు కారు కావాలనే ఉద్దేశంతో రావద్దు, నాకు ఇల్లు కావాలనే ఉద్దేశంతో రావద్దు. కానీ నీ శరీరం ఆయనకు సమర్పించుకుంటే ఈ కోరికలన్నీ వ్యర్థం. పెంటతో పోల్చుకున్నాడు పౌలు గారు. ఎన్ని శ్రమలు పడ్డాడండి, లెక్కేసుకుంటే ఒక లీస్ట్ రాసుకోవచ్చు ఆయన శ్రమల గురించి. మనం ఆదివారం ఒక 5 నిమిషాలు లేటైతే ప్రార్థన బంద్. రండయ్యా సువార్త పని నిమిత్తం కొంచెం దూరం అమ్మో అర్ధరాత్రి అన్నా నేను రానన్నా అంటాం మనం అన్నట్టుగా కదా. మన ఆశ్రమంలో ఒకటైనా కోరుకుంటున్నాం, అయ్యో నా పిల్లలు అంతకంతగా అభివృద్ధి పొందుకోవాలని దేవుడు కోరుకుంటుంటే ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే ఉన్నట్టుంటే దేనికోసం మనం ప్రార్థన చేస్తున్నారంటే సంఘక్షేమాభివృద్ధి విషయమై, సంఘ పిల్లల విషయమై. యేసుక్రీస్తు వారు సెలవు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరి కోసం ఏడమన్నాడు ఆయన? ఎందుకు ఏడమన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం చెప్పాలి, మీరే చెప్పాలి. ఆయన మీకోసం, మీ పిల్లల కోసం ఏడమన్నాడు. ఎందుకు ఏడమన్నాడు? మీకోసం, మీ పిల్లల కోసం. నా కోసం ఏడమన్నాడు కదా. అంత ఘోరాతిఘోరమైన మరణం ఆయన మోసుకొని పోతుంటే చూసిన వాళ్ళంతా ఎంత శ్రమ పడ్డాడని నిజంగా ఏడవడానికైతే మనం అర్హులమే. అక్కడ నిలబడ్డ వాళ్ళంతా ఒక మనిషి కన్నీరు, చచ్చిపోయిన వారి దగ్గరికి వెళ్ళి పక్కంటోళ్ళు ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. అలాంటిది క్రీస్తు వారు అంత శ్రమ పొందుకుంటూ పోతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏడవడం న్యాయమంటారా? మనని ఏడుస్తున్నప్పుడు ఆయన ఎందుకు అన్నాడు? నీకోసం, నా కోసం ఎంత పెద్దయ్యా, మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకు అంటే నేను మరణించి క్రీస్తు కుడి భాషలో కూర్చుంటా, మీరు మరణిస్తే, నీ పిల్లలు మరణిస్తే ఎక్కడ పోతారు? దానికోసం ఏడండి అయ్యా. నీ పిల్లలు సరి చేసుకో, నువ్వు సరి చేసుకో, సరైన త్రోవలో నడు అని ఉద్దేశం చెప్పడానికి అది. నీకోసం, నీ పిల్లల కోసం ఏడు. నువ్వు మార్పు లేకపోతే ఎన్నిసార్లు ప్రార్థన చేసినా నీ ప్రార్థన వ్యర్థమే. మార్పు అనేది ఉండాలి మనలోకి. దానికోసం ఆయన మాట్లాడుతున్నాడు. ఏం చేశాడంట? ఇప్పుడు శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ నేను తిరిగాను, పాపంలో పడిపోయాను, కాబట్టి మరణం నా మీద ఏలింది, మరణ ప్రభుత్వం నుండి జీవ పునరుద్ధానంలోనికి నేను అడుగుపెట్టాను. ఇప్పుడు నా గురి అంటే ఏంటంటే నేను బ్రతికినాను క్రీస్తు కోసమే, చనిపోయాను క్రీస్తు కోసం. ఇలాంటి గుణగణాలు మనలో ఏర్పడాలి. ఇలాంటి లక్షణాలు మనలో ఏర్పడితే అప్పుడు ప్రార్థన విలువ తెలుస్తుంది. మనకి అస్మానం ఏడతారండి. మీకు విషయం చెప్పడం, పెళ్లి కాని వాళ్ళు ఉన్నారనుకోండి, అస్తమానం తండ్రి దగ్గర వేసుకున్నారనుకో, తండ్రి కోపం వస్తారా? వస్తుంది. మీ పిల్లలు అస్తమానం మీ దగ్గర ఏడుతూనే ఉన్నారనుకో రోజంతా, వస్తుందా? కోపం రాదా? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అస్తమానం భర్త దగ్గర ఏడుస్తున్నారనుకో, కోపం వస్తుందా రాదా? అలాగే క్రీస్తు దగ్గర కూడా ఆయనకు కోపం వచ్చేటట్టు ప్రవర్తిస్తున్నాం మనం. నిజంగా కన్నీటి ప్రార్థన చేయండి అన్నాడు దేవుడు. దేనికోసం చేస్తున్నాం కన్నీటి ప్రార్థన? సంఘ అభివృద్ధి కోసమా? ఆత్మల వారం కోసమా? ఆత్మ పరలోకి తీసుకెళ్లాలన్న తాపత్రయమా? దేనికోసం కన్నీరు? ఉపవాస ప్రార్థన చేస్తాం చూసినా, దేనికోసం మనం ఉపవాసాలు? అసలు నువ్వు నిజంగానే నీ శరీరాన్ని సజీవంగా ఆయనకు సమర్పిస్తే నీకు ఉపవాసం కూడా చెల్లుబాటు కాదట. నీ ఉపవాసం కూడా చెల్లుబాటు కాదు. ఎందుకంటే శరీరాన్ని ఆయనకు సమర్పించినప్పుడు ఉపవాసం దేనికి? దేనికోసం ఉపవాసం ఉన్నావు?
శరీర కోరికలు నెరవేర్చుకోవటానికే ఉపవాసం. కొత్త నిబంధనలో ఉపవాసం వేరు, పాత నిబంధనలో ఉపవాసం వేరు. ఒకటే మనలో రావాలి. కాబట్టి మనం ప్రార్థన దేనికోసం చేయాలి, దేనికోసం కన్నీరు పెట్టామా? అపోస్తుల బోధలోనేగా మనం అందరం ఉండేది. అపోస్తులు ఏ విధంగా నడిచింది ఆ విధంగా మనం నడవాలి కదా. అపోస్తులు చెప్పిన బాటలోనే మనం నడిచేది. అందుకనే పౌలు గారు క్రీస్తు పోలి నడిచి ఉన్న ప్రకారం మీరేమో ఎవరు పోలాలి? దాన్ని పోలి నడుచు. మరి పౌలు గారు ఎలా పోలి నడుచుకున్నాడు? దేనికోసం తాపత్రయపడ్డాడు? దేనికోసం తన జీవనాన్ని సమర్పించుకున్నాడు? దేనికోసం దెబ్బలు తిన్నాడు? దేనికోసం ఆయన శ్రమ? ఇంకా దాంట్లో వాళ్ళ భాగస్థం కాదు. నైజీరియన్ ప్రాంతంలో ఇప్పుడు క్రైస్తవులందరినీ చంపేసింది ఎక్కడ? నైజీరియా. ఎంతమంది చచ్చిపోతున్నారు తెలుసా? ఇప్పుడు చూశాను నేను. ఆ స్త్రీలు ఒక్కళ్ళు కూడా కోపట్లేదంట అండి. ఒక్కళ్ళ మీద కోపట్లేదంట. చంపేసిన వారి మీద ఒక్కళ్ళ మీద కోపట్లేదంట. కన్నీటి ప్రార్థన చేసుకుంటున్నారంట. ఇంకా అభివృద్ధి పొందుకోలేదు దేవా అన్నట్టుగా. అలాంటి శ్రమ మనకు వచ్చిందంటారండి. కుమ్ముగూడింది మొత్తం. మీకు రావాలి మణిపూర్లో ఎందుకు క్రైస్తవులు చంపేశారో మీకు తెలిస్తే, భారతదేశంలో కూడా అదే క్రైస్తవుల లెక్కలు రావాలని, అదేవిధంగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలని పూనుకున్న ప్రభుత్వము ప్రవీణ్ ప్రగడాల మరణంతో ఓహో క్రైస్తవులు ఇంతమంది ఉన్నారా కాబట్టి ఇది రద్దు చేయాలి అని పూనుకున్నారు. ఇది మీకు తెలియాలి. అంటే క్రైస్తవులు నిజంగా బయటికి వెళ్ళాలి, సమాజంలో ప్రకటన చేయాలి. అంతకంతగా అభివృద్ధి పొందుకునేటట్టు ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మనమందరం కలిసి ఒక ముగ్గురు గట్టిగా దేవునికి ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మన సంఘంలో శుక్రవారం అదే సెకండ్ సాటర్డే